దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. చాలామంది ఈ రోజున బాధపడుతూ ఉండవచ్చు. నేను చాలా సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకుంటున్నాను, కానీ ఎలాంటి కార్యం నా జీవితంలో జరగలేదు. దేవుడు నన్ను చేయి వదిలేశాడా? దేవుడు నా జీవితంలో ఎలాంటి మార్పు లేదు. ఇంకా ఎంతకాలం నేను ఇలా బాధలు పడాలి? అంతేకాకుండా పక్కనుండే వాళ్ళు కూడా కొంతమంది అంటూ ఉంటారు, ఏంటి ఎప్పుడు చర్చి అని తిరుగుతావు, కానీ నీ జీవితం ఎప్పుడు ఇలానే ఉంటుంది. వాళ్ళు చూడు ఎలా బాగుపడ్డారో, వాళ్ళు చూడు ఎంత గొప్ప స్థితిలో ఉన్నారో, నువ్వు మాత్రం ఇంతకుముందు ఎలా ఉన్నావు ఇప్పుడు అలానే ఉన్నావు, నీ దేవుడు నీకేం చేశారు అంటూ చాలామంది అంటూ ఉండవచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మీ విశ్వాసాన్ని సిగ్గుపరచడు. నువ్వు ఎంతగా దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నావో ఆయనకు తెలుసు. ఆయన నిన్ను ఒక పరీక్షలో ఉంచాడు అంతే. నీ విశ్వాసాన్ని ఆయన ఎన్నడూ సిగ్గుపరచనివ్వడు. ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నువ్వు దేవుడిని నమ్ముకుంటున్నా కూడా నీ జీవితంలో ఎటువంటి మార్పు లేదు అని అన్నారో, వారి ముందే దేవుడు నిన్ను ఘనపరిచే రోజు ఒకరోజు వస్తుంది. రోజు తొందరలోనే ఉంది. కాబట్టి మీరేం బాధపడవద్దు, కుంగిపోవద్దు. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు.